హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం. సో ముందుగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశానండి. దాని పేరు కరెంట్ అఫైర్స్ తెలుగు. మీరు కరెంట్ అఫైర్స్ తెలుగు అని సర్చ్ చేసి ఈ గ్రూప్ ఒకటి వస్తుందండి, కరెంట్ అఫైర్స్ తెలుగు అని. దీని మీద క్లిక్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఏ అయితే వీడియోస్ చేస్తానో ఆ ప్రతి ఒక్క వీడియో ఈ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దామండి. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫిబ్రవరి నెలకు సంబంధించినవి. సో ఫస్ట్ వచ్చేసి భారతదేశపు నాణ్యాలు ద్రవ్యాల చరిత్ర ప్రదర్శన ఎక్కడ జరిగింది? భారతదేశపు నాణ్యాలు ద్రవ్యాల చరిత్ర ప్రదర్శన ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి, న్యూఢిల్లీ. వివరణ వచ్చేసి భారత వ్యయశాఖ ఆధ్వర్యంలో జరిగిన నాణ్యాలు ద్రవ్యాల చరిత్ర ప్రదర్శనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారండి. ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో. నెక్స్ట్, చాబహర్ రేవ్ పట్టణం ఏ దేశంలో ఉంది? చాబహర్ రేవ్ పట్టణం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఇరాన్ అండి. దీని వివరణ వచ్చేసి చాబహర్ రేవ్ నిర్మాణం కోసం $150 మిలియన్ ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ రేవు నిర్మాణం పూర్తయితే ఆఫ్ఘనిస్తాన్లో వ్యాపార కార్యకలాపాల కోసం పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. సో ఈ రేవు నిర్మాణం పూర్తయితే ఆఫ్ఘనిస్తాన్లోని వ్యాపార కార్యకలాపాల కోసం పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, ఎర్నెస్ట్ యంగ్ అండ్ నివేదిక ప్రకారం ప్రపంచ ఫిన్టెక్ రాజధాని ఏది? ఎర్నెస్ట్ యంగ్ నివేదిక ప్రకారం ప్రపంచ ఫిన్టెక్ రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి బ్రిటన్ అండి, బ్రిటన్. నెక్స్ట్, హురున్ నివేదిక 2016 ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశం ఏది? సో హురున్ నివేదిక 2016 ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి చైనా అండి, చైనా. దీని వివరణ వచ్చేసి 568 బిలియనీర్లతో చైనా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, బ్రిటన్ అందజేసే గ్రీన్ బాండ్ పయనీర్ అవార్డు ఏ బ్యాంకుకు లభించింది? బ్రిటన్ అందజేసే గ్రీన్ బాండ్ పయనీర్ అవార్డు ఏ బ్యాంకుకు లభించింది? ఆన్సర్ వచ్చేసి ఎస్ బ్యాంక్ అండి, ఎస్ బ్యాంక్. నెక్స్ట్, భారత తీర రక్షక దళ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? భారత తీర రక్షక దళ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి రాజేందర్ సింగ్ అండి. దీని వివరణ వచ్చేసి నావికా దళానికి చెందిన అధికారి తీర రక్షక దళ డైరెక్టర్ జనరల్ పదవి చేపట్టడం ఇదే మొదటిసారి. సో దీని వివరణ వచ్చేసి నావికా దళానికి చెందిన అధికారి తీర రక్షక దళ డైరెక్టర్ జనరల్ పదవి చేపట్టడం ఇదే మొదటిసారి. సో ఎవరండి? రాజేందర్ సింగ్ గారు. నెక్స్ట్, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండోసారి స్కెడ్యూల్ చేసిన బ్యాంక్ ఏది? ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండోసారి స్కెడ్యూల్ చేసిన బ్యాంక్ ఏది? సో ఆన్సర్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబి అండి, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబి. దీని వివరణ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబి ప్రస్తుతం 17 దేశాల్లో సేవలు అందిస్తుంది. నెక్స్ట్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు? భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి అరవింద్ సుబ్రమణ్యన్ అండి. దీని వివరణ వచ్చేసి 2015-16 స్థూల ఆర్థిక సర్వేను అరవింద్ సుబ్రమణ్యన్ గారు తయారు చేశారు. సో దీనికి ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరండి? అరవింద్ సుబ్రమణ్యన్ గారు. నెక్స్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను అధికారికంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఏది? జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను అధికారికంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మిజోరాం అండి, మిజోరాం. దీని వివరణ వచ్చేసి మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జాన్ రాటాంగ్లియానా దీన్ని ప్రారంభించారు. దీన్ని ఎవరు ప్రారంభించారండి? మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జాన్ రాట్లాంగియానా. నెక్స్ట్, నూతన విద్యా ప్రణాళికను తయారు చేయడానికి వేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? నూతన విద్యా ప్రణాళికను తయారు చేయడానికి వేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో కలుద్దాం.